ఢిల్లీలో శనివారం అంటే నవంబర్ 16 అర్ధరాత్రి దాటేసరికి కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో నమోదైంది. జహాంగీర్పూర్లో అత్యధికంగా ఏక్యూఐ 783గా నమోదైంది. కాగా షహదారాలో ఏక్యూఐ 682గా రికార్డైంది. కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి అతిషి ప్రభుత్వ కార్యాలయాలకి కొత్త సమయాలని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు, ఎంసీడీ కార్యాలయాలు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. ఢిల్లీలోని అన్ని ప్రాథమిక అంటే 5వ తరగతి వరకు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించారు. ఇప్పుడు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలల్లో మాస్కులు తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. పొరుగు రాష్ట్రాలు హర్యానా, యూపీ, రాజస్థాన్లు ఉద్దేశపూర్వకంగానే BS4 డీజిల్ బస్సుల్ని ఢిల్లీకి పంపిస్తున్నాయని, దీనివల్ల కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. మరోవైపు పొరుగు దేశమైన పాకిస్తాన్లోని లాహోర్లో ఏక్యూఐ 1600కు చేరుకుంది. ఇది ప్రమాదకరమైన విభాగంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్ని నవంబర్ 24 వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.